హీనమైన స్థితిలో ఉన్న మనల్ని, దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న మనల్ని, పాపం అనే దాస్యానికి చిక్కుకొని ఉన్న మనల్ని, అట్టి హీనమైన దుర్నీతికరమైనటువంటి దుస్థితిలో ఉన్న మనల్ని గొప్ప దేవుడు ఏమని మనతో మాట్లాడి మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు చూడండి. అక్కడ ఏంటంట, మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదైన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఒకప్పుడు అపవిత్రులం, ఒకప్పుడు అనీతిమంతులం, ఇప్పుడు పవిత్రులుగా చేసిన దేవుడు, ఇంకా నీతిమంతులుగా చేసిన దేవుడు. అంత మాత్రమే కాదు, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములు. ఏంటంట, ఒకప్పుడు ఎలాంటి వారు మనం? ఒకప్పుడు పాపులలో ఉన్నవారం, అనీతిమంతులము, నలిగిన వారము, బీదవారం, ఆత్మ మనోనేత్రములు తెరవబడని మనల్ని ఆయన ఏం చేస్తున్నాడంట? పవిత్రపరిచాడంట, నీతిమంతులుగా మనల్ని చేసిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ చూస్తే ఒకప్పుడు చీకటిలో ఉన్నవారం కదా మనమంతా, ఒకప్పుడు చీకటిలో ఉన్నవారం. అయితే ఇప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచినట్టుగా చూస్తామన్నమాట. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచినట్టుగా చూస్తాం. అందుకే మనము సృష్టికి లోబడి, సృష్టికి దాసులం అవ్వకూడదు. మనం సృష్టికి పూజిస్తూ, సృష్టికి లోబడి, సృష్టికి దాసులం అవ్వకూడదు అనమాట. సృష్టికర్తకు మనము భయపడే వారంగా ఉండాలి. సృష్టికర్తకు మనం లోబడి జీవించే వారంగా ఉండాలి. సృష్టికర్తను నిరంతరము స్మరణకు తెచ్చుకునే వారంగా ఉండాలన్నమాట. ఎందుకు అని ఆలోచన చేస్తే, ఒకప్పటి హీనమైన స్థితి నుండి మనల్ని ఆశ్చర్యకరమైన, అంటే వెలుగులో చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మనల్ని పిలిచిన వాడుగా ఉన్నాడనమాట. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మనల్ని ఏర్పరచుకున్నవాడుగా ఉన్నాడని మనము లేఖనాలలో చూస్తాం. ఇంకా మనకి ఆయన ఏమైనా పేరు పెడుతున్నాడో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. త్వరగా రిఫరెన్స్ తీసి చదవాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము. చాలు, మీరు లోకమునకు ఏమై ఉన్నారంట? ఈ లోకమునకు వెలుగై ఉన్నవాడు ఎవరండి? మొదటి యోహాను పత్రికలో చదువుకున్నాం కదా, లోకమునకు వెలుగై ఉన్నవాడు ఎవరు? గట్టిగా చెప్పాలి. మన దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. చీకటి ఎంత మాత్రమును లేదు. ఒకప్పుడు మనం ఎలాంటి వారము? చీకటిలో ఉన్నవారు. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు ఇక్కడ? మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ లోకానికి మనము వెలుగై ఉన్నామంట. చూడండి, ఆయన క్వాలిటీస్ అన్నీ మనకి ఇస్తున్నాడు కదా. ఆయన క్వాలిటీస్ అన్నీ మనకి ఇచ్చేశాడు. ఆయన వాక్యం అన్న నిలిస్తే ఆయనలో ఉన్న ప్రతి క్వాలిటీ మందే. ఆయన వాక్యం అన్న నిలిచిన వారమైతే సత్యములో నిలబడగలుగుతాం. సర్వ సత్యములోనికి నడిపించబడగలమన్నమాట. ఒకప్పుడు చీకటిలో ఉన్నవారు, ఇప్పుడైతే వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నవాడు. మీరే వెలుగై ఉండండి లోకానికని సెలవిచ్చినటువంటి దేవుడు చాలా గొప్పవాడని మనము చూస్తామన్నమాట. ఆ వెలుగు ఫలాలు ఏంటి అని ఆ కింద వచనంలో ఆలోచన చేసినప్పుడు, మంచితనము, నీతి, సత్యం. వెలుగు ఫలము ఏంటి అంటే మంచితనము, నీతి, సత్యం. సత్యం ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు చెప్పండి? సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి. ఈ లోకానికి ఆయన ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఇప్పుడు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వెలుగై ఈ లోకానికి వెలుగునిచ్చేవాడుగా వెలుగై ఉన్న యేసుక్రీస్తు మనకు పెడుతున్న పేర్లేంటి? ఒకప్పుడు చీకటిలో ఉన్న వారమే, అయితే ఇప్పుడు మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఆ వెలుగు ఫలాలు మనం ఫలించినట్లయితే మనము కూడా ఏమవుతాం? మంచి వారం అవుతాం. నిజానికి వాస్తవానికి మంచివాడు యేసుక్రీస్తు, నీతి కలిగిన వాడు యేసుక్రీస్తు, సత్యవంతుడు యేసుక్రీస్తు. ఈ మూడు మనలో లేవు, ఈ క్వాలిటీస్ లేవు మనలో. అయితే ఆయన ద్వారా మనకు
వచ్చిన క్వాలిటీస్ ఏంటి అంటే, ఎప్పుడైతే చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి రప్పించుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, మన పాపాలన్నింటినీ ఒప్పుకొని ప్రభువా నీవే సత్యవంతుడవు అని గుర్తెరిగి నమ్మిన మనల్ని ఆయన మంచివారుగా చేశారు, నీతిమంతులంగా మనల్ని తీర్చిదిద్దాడు. అంత మాత్రమే కాదు, సత్యము, వీరు సత్యానికి స్తంభములు అని మనల్ని సెలవిస్తూ మాట్లాడుతున్నాడు అనమాట. ఇప్పుడు ఈ 3 క్వాలిటీస్ మనలో నెరవేర్చబడాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేస్తే, ఒకప్పుడు 33.5 సంవత్సరములలో యేసుక్రీస్తు జీవించినంత కాలము ఆయన తిరిగి ఆరోహణమై వెళ్ళాల్సిన టైం దగ్గరకు వచ్చినప్పుడు శిష్యులతో ఒక మాట అంటాడు. ఏంటి అంటే, ఇక కొంతకాలమే మీ లోకంలో వెలుగు ఉంటుంది, ఇక కొంతకాలమే మీ యొక్క లోకంలో ఏముంటుందంట, వెలుగు ఉంటుంది. మీరు వెలుగుండగానే నడవండి. చీకటిలో నడవగలమా మనము? చీకటిలో నడవలేం. వెలుగుంటేనే మనము నడవగలుగుతాం కదా. అందుకే అంటున్నాడు, ఒకప్పుడు ఇంకొంతకాలమే వెలుగు మీ మధ్య ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. కాబట్టి వెలుగు ఉండగానే మీరు వెలుగులో నడవండి అంటే, ఒక్క మాటలో ఏమని ఆయన మాట్లాడుతున్నాడంటే, నేను ఈ లోకానికి వెలుగై ఉన్న ప్రకారము మీరును ఈ లోకానికి వెలుగై ఉండాలి. మీరు కూడా ఈ లోకానికి ఏమై ఉండాలంట, వెలుగై ఉండాలన్నమాట. అపోస్తుల కార్యముల గ్రంథంలో 2:17 ఒక మాట ఏమంటాడు తెలుసా, మనుషులందరి మీదకి నా ఆత్మను కుమ్మరించెదను. మనుషులందరి మీదకి ఆయన ఆత్మ వచ్చేసింది. ఎప్పుడైతే చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి రప్పించుకున్నాడో, అప్పుడు ఆయన ఆత్మ చేత మనల్ని ముద్రించిన వాడుగా ఉన్నాడనమాట. ఆయన ఆత్మ ద్వారా మనల్ని ముద్రించినటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి అని ఆలోచన చేస్తే, వెలుగుగా ఉన్న ఆయన మనమే వెలుగుగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనము కూడా వెలుగు సంబంధుల వలె ఉండాలి. ఆ వెలుగు సంబంధులు కలిగినటువంటి లక్షణాలు, వెలుగు ఫలము ఏంటి అంటే, మంచితనము, నీతి, సత్యము. మంచితనము, నీతి, సత్యమును కలిగి మనము ఉండేవారంగా ఉండాలన్నమాట. ఇంకో మాట చూద్దాం.